ఈ ఏడాది చివరిలోపే లోకేష్ ని సీఎం సీట్ లో కూర్చోబెడతారు. 2.5 ఏళ్ళు చంద్రబాబు గారి పరిపాలన అయిపోగానే మిగతా 2.5 ఏళ్ళు లోకేష్ గారినే కూర్చోబెడతారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి దానికేమనుకోవాలి? సార్ అవునేమో సార్. ఇందాక పల్లశ్రేణి గారి మాట అనగానే లోకేష్ గారు ఇలా చేతులెత్తి నమస్కారాలు పెట్టారు. తర్వాత ఎవరినో తప్పట్లు కొట్టట్లేదు, ఇంకా భోజనం చేయలేదా అంటున్నారు. అంటే ఆయన ఎలివేషన్ ఆయనే ఇచ్చుకుంటున్నాడు. నా గురించి ఎవరేం మాట్లాడాలో ఆయనకే రాస్తున్నాడు. నా సోదరుడు ఒక జూమ్ మీటింగ్ ద్వారా ఒక పెద్ద కంపెనీని తెచ్చారు. ఆ కంపెనీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని తలపించే కంపెనీ అంటూ 2-3 డైలాగులు పాపం అనితమ్మ గారికి రాసినారు. పాపం అనితమ్మ గారు ఆ డైలాగ్ చెప్పగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళందరూ ఎటుపోవాలో, ఇలా అప్పుడే పుట్టుంటే లోకేష్ బాబు ఒక జూమ్ కాల్ ద్వారా ఒక కంపెనీలు తీసుకొచ్చి వస్తుంటే ఈ మహాయుద్ధాలు జరిగి ఉండేవి కాదు అనుకుంటారు సార్. సార్ ఒకవేళ సెప్టెంబర్ కి మీరు అనుకున్నట్టుగా ఈ ఇయర్ ఎండింగ్ కి ఒకవేళ ఆయన సీఎం అభ్యర్థి అంటే దానికి ఒకటే అర్థం చేసుకోండి సార్. 29లో సీఎం అభ్యర్థి లోకేష్ అంటే కూడా ఎలక్షన్ లో గెలవడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆయనతో కలిసి ఉన్నప్పటికీ ఏదైతే ఆయన కోసం పని చేద్దాం అనుకున్నటువంటి సైన్యం మనస్ఫూర్తిగా లోకేష్ గారిని సీఎం చేయడానికి ఒప్పుకోరు. ఆయన మీద ఎంత ప్రేమ ఉన్నా సరే, ఆయన మాట దాటకూడదు అని ఎంత అనుకున్నా సరే, ఆయన ఎన్ని సార్లు కూటమిని గెలిపించాల్సిందే, లోకేష్ ని సీఎం చేయాల్సిందే అన్నటువంటి మాటని కూడా తన సైన్యానికి ఫీడ్ చేసినా కానీ ఎవ్వరు పనిచేయరు సార్. ఓపెన్. ఆ విషయం లోకేష్ గారికి కూడా తెలుసు. సో మరి సీఎం అవ్వాలన్న కోరిక ఎలా తీరుతుంది? సీఎం అభ్యర్థి అంటే అవ్వలేరు. అసలు ఎలక్షన్ జరగదు, సరిగ్గా ఓటింగ్ జరగదు, అయిపోతుంది, గేమ్ ఓవర్. మరి ఇప్పుడే అయితే కనీసం సీఎం హోదాని అనుభవించి సీఎం హోదాని అనుభవిస్తారన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే ఓటింగ్ తోనే సీఎం అవ్వగలడు కాబట్టి మళ్ళీ ఎలక్షన్ ఉంటుందో లేదో, మళ్ళీ గెలుస్తామో లేమో, మళ్ళీ వస్తామో రామో, ఇవన్నీ కలలుగా మిగిలిపోతాయి అనేసి ఇప్పుడుగానే ప్రమాణ స్వీకారం చేసేస్తే మొన్న కూడా ఎమ్మెల్యేలందరినీ కలవడం జరిగింది. ఎమ్మెల్యేలందరినీ ఎస్. కుటుంబ సమేతంగా పిలవడం జరిగింది. ఎమ్మెల్యేలందరికీ గిఫ్ట్లు ఇచ్చినారంటండి. ఆ గిఫ్ట్లు ఎలాంటివంటే ఏవో ఒక పెద్ద షాపింగ్ మాల్ కి సంబంధించి కూపన్స్ ఇచ్చినారంట. ఒక్కొక్క మనిషి 2 లక్షలకి 3 లక్షలకి కొనుక్కోవచ్చు అని. 175 ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిచినందు ఉంటది కదా, 160 చిల్లరంతో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగిందంటండి. సో అందరినీ ఇంప్రెస్ చేసినారు. ఎట్టగొట్ట ఎమ్మెల్యే అయిపోదాం అనుకున్నారు. కానీ ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుంది? మధ్యంతర ఎన్నికలు వచ్చేస్తాయేమో, ఆయన అస్సలు యాక్సెప్ట్ చేయరేమో. ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే మరి ఆ ప్రశ్నలకి సమాధానమే లేదండి. ఎందుకంటే అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు గారిని యాక్సెప్ట్ చేసినటువంటి కూటమిలో జనసేన సైన్యం కానీ బీజేపీ కానీ చంద్రబాబు గారిని తప్ప లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ఊహించుకోలేదు. సరే, చంద్రబాబు గారు 15 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన కనుసన్నల్లో నేను పనిచేయాలనుకుని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని డైలాగులు కొట్టినా సరే మళ్ళీ అయితే సీఎం అవ్వాల్సిందే, లేకపోతే అవతల వాడిని సీఎం చేయడానికి మేము పని చెయ్యం అనే పరిస్థితిలో అయితే ప్రముఖంగా కాపు సామాజిక వర్గం నిర్ణయించుకున్నది. ఎందుకంటే అప్పటి రంగా గారి చావుని అట్లాగే అట్టి పెట్టి గుర్తుగా ఉంది సార్. అంటే కమ్మలకి కాపులకి గొడవలు లేవు సార్. కానీ టీడీపీకి జనసేనకి, టీడీపీకి ప్రజారాజ్యంకి, టీడీపీకి కొంత వర్గమైనటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి కాపులకి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది అభిమానులకి ఈ రోజుకి కూడా శత్రుత్వం ఎప్పుడు టీడీపీ వేశారు. బట్ కులం కాదు. ఐఎమ్ ఓపెన్లీ సెయింగ్ కులం కాదు. ఎందుకంటే కులం ఎందుకు కాదంటున్నానంటే ఆ కులం ఆడబిడ్డల్ని మనం పెళ్లిళ్ళు చేసుకున్నాం, ఆ కులం మగబిడ్డల్ని మన ఇంటికి తెచ్చుకుంటున్నాం, ఆ కులంకి మనకి శత్రుత్వం లేదు. కానీ కొంత వర్గం ఆర్థికంగా నిలబడి రాష్ట్రాన్ని ఇట్లా తన కబంధ హస్తాలతో బంధిస్తున్నటువంటి ఆ కులంలో కొంత వర్గం ఈ రోజుకి కూడా తెలంగాణని అట్టే కంట్రోల్లో చేస్తుందంటూ ఓపెన్ గా జీవన్ రెడ్డి గారు చెప్పారు. కాంగ్రెస్ ని ఏదైతే జగన్ గారిని కోల్పోయినటువంటి కాంగ్రెస్ ఈ రోజు కూడా రాష్ట్రంలో ఒక్క సీటు కాదు కదా, కాలు అడుగు కూడా పెట్టలేని పరిస్థితి. అంటే కాంగ్రెస్ కి వద్దనుకున్నాక గెలిచింది 2-3 రాష్ట్రాలే కదా సార్. మహారాష్ట్ర శరద్ పవార్ గారు, తర్వాత వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు, తర్వాత తనని తాను అతి చిన్న వయసులో ఇండిపెండెంట్ గా ప్రూవ్ చేసుకున్నటువంటి జగన్ రెడ్డి గారు. అంటే అంత పెద్ద కాంగ్రెస్ ని దాటి ఎన్నో చిన్న చిన్న కాంగ్రెస్లు పుట్టినాయి సార్ ప్రతి రాష్ట్రంలో పుట్టినాయి. కానీ ఎవ్వరు కూడా తనని తాను నిరూపించుకోలేని పరిస్థితి. కానీ ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ లోంచి బయటకు వచ్చి అనుభవజ్ఞులైనటువంటి మమతా బెనర్జీ గారు, శరద్ పవార్ గారితో ధీటుగా రాష్ట్రంలో ఈరోజు వైసీపీ పార్టీ
అంత గొప్పగా ఏకదం 151 సీట్లతో భారీ మెజారిటీతో గొప్పగా చూపించింది సార్. మొన్నటి రోజు కూడా 11:45 నుంచి తెల్లారుజామున 2 వరకు వేసుకున్నటువంటి దొంగ ఓట్ల నమోదు లెక్క బయటకు తీస్తే 3500 బూతుల బతుకు బయటకు వస్తే దమ్ముగా ఈ రోజు కూడా జగన్ గారు గెలిచారని కాళ్ళరెగరేస్తున్నటువంటి వారి సైన్యానికి ఈ రోజుకి ముద్దాయిల్లాగా కనపడుతున్నారు కూటమి అభ్యర్థులు. ఐదర్ సీఎం ఆర్ డిప్యూటీ సీఎం ఏర్ విద్యాశాఖ మంత్రి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ పైన ఉన్న సెంట్రల్ అయినా సరే వాళ్ళందరికీ తెలుసు. ప్రజల్లో ఓపెన్ అయిపోయాం. ది వైర్ బుక్ రిలీజ్ అయిపోయింది. ఎలక్షన్ కమిషనర్ మీనా గారు ఇచ్చిన రిపోర్టు ట్రాన్స్పరెంట్ గా ఇటు అటు మారుతా ఉంది. అరే ఒక అంతమంది లైన్ లో ఉంటే ఇంతమంది ఓటింగ్ ఎలా వేశారు? రాత్రులు ఓటింగ్ సంఖ్య ఎలా పెరిగిపోయింది? అందరు నిద్రపోయాక ఏం చేసినారు? సెకండ్కి ఇన్ని ఓట్లు ఎలా పోలింగ్ అవుతాయి అధ్యక్ష? వచ్చిపోమ్మా మెరుపు తీగ అన్నట్టుగా ఇలా లోపలికి వెళ్ళి అలా రావడానికే 20 సెకండ్లు పట్టేస్తున్న పరిస్థితుల్లో 20 సెకండ్లో 2 ఓట్లు వేసినారు, 3 ఓట్లు నమోదైనవి. ఇవన్నీ ఎలా పిచ్చి మాటలుగా ఉందండి. అంటే బూత్ లోపలికి వచ్చి కూపన్ చెక్ చేసుకొని ఇది మీ పేరైనా ఆధార్ కార్డు చూపించండి, ఓకే లోపలికి వెళ్ళండి. అక్కడ లోపలికి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర నొక్కాలి. నొక్కగానే అయిపోదు, సైరన్ రావాలి. సైరన్ అయిపోగానే మళ్ళీ ఎంపీ అభ్యర్థి నొక్కాలి. అక్కడి నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఇంకు చుక్క. ఇవన్నీ కూడా బయటకు వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుంది? అసలు ఆ 20 సెకండ్లో 3 ఓటింగ్ తప్ప వేసిన అంటే లోపల ఒకటే కూర్చొని ఓటేస్తున్నాడా, లేకపోతే బయట నుంచి ఒక లోపలికి వచ్చి ఓటేసే అవకాశం ఇస్తున్నారా? అందుకు కాబోలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అట్టే ఈవీఎం మిషన్ పగలగొట్టు పడేసినారు. మీరు వేసేసుకోండి, ఇంకెందుకు ఎలక్షన్, ఇంకెందుకు ఈవీఎం ఎందుకు, ఇంట్లో తీసుకెళ్లి కూర్చోబెట్టేసేసుకోండి అనే పరిస్థితి అయితే ఉంది సార్. సో ఎనీవే ఈ రోజుకి తెలుసు కూటమి అభ్యర్థులకి గెలుపు ఎవరిదో, ఎవరి గెలుపుని ఎవరు అనుభవిస్తున్నారో, మళ్ళీ గెలుపు ఎవరిదో అన్ని వారికి తెలుసు. కాబట్టి దయచేసి బాలయ్య బాబు భారీ డైలాగులతో లేకపోతే లోకేష్ బాబు గారికి జాకీలేసి లేపుతున్నటువంటి వాళ్ళ పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని 3 ఏళ్లు రాజకీయం చేయాలని కోరుకున్నాం. ఎందుకంటే గొడవల్ని రెచ్చగొట్టద్దు, ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవద్దు, లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించుకుందాం. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏం చేయగలుగుతారో చెయ్యండి. దాని తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి, చేయిస్తాం. మీరు కడుతున్నటువంటి హైకోర్టు భవనాన్ని పూర్తి చేపిస్తాం, సెక్రటేరియట్ ని పూర్తి చేపిస్తాం, అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్ మీరు ఏదైతే బిగిన్ చేసినారో అమరావతిలో దాన్ని పూర్తి చేస్తాం. ఇప్పుడు చెప్పండి మీరు ఎన్ని బిగిన్ చేస్తారు? టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ ఇవన్నీ కంపెనీలు తీసుకొచ్చేయండి, అవన్నీ పూర్తి చేస్తారు. ఏ కంపెనీలు ఎందుకు రావు? ఒక జూమ్ కాల్లో అనకాపల్లికి తీసుకొచ్చిన కంపెనీ ఎందుకు అమరావతికి తీసుకురారు? ఈ మట్టి కట్టడాలకి కరెక్ట్ గా లేదు అని ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది, శివరామకృష్ణ గారి కమిటీ చెప్పింది. ఏంటి సార్ ఇది? అమరావతి గురించి గొప్పగా ప్రచారం చేయండి, ఎందుకు చేసుకోవాలి? గతంలో చేయలేదే, 2014-19లో చేయలేదులే, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? 30,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంటే తీసుకోండి సార్, ప్రైవేటు భూములు ప్రజల దగ్గర నుంచి రైతుల భూములు తీసుకోకండి, రియల్ ఎస్టేట్ ని పెంచిన వాళ్ళు అవుతారు అంటూ ఒక అనుభవం లేని వ్యక్తి చక్కగా సెలవిచ్చినారు. తమరు మాత్రం తమరి సామాజిక వర్గాన్ని కొంతవరకు పెట్టి తెలంగాణ నుంచి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, తమరి బినామీలు ఇక్కడే భూములు కొనుక్కొని మీరందరూ ఎదిగిపోదాం, ఆర్థికంగా నిలబడిపోదాం. అరే ఎకరానికి 1450 గజాలు ఒక ఫ్లాట్ ఇస్తున్నారు సార్. ఆ ఫ్లాట్ ఖరీదు గజం ₹1,00,000. అంటే దగ్గర ఎన్ని కోట్లు వస్తున్నాయి ఒక ఎకరం భూమి ఇచ్చినందుకు సార్? 2014-19 లెక్కల ప్రకారం ఎకరం భూమి అక్కడ 2 లక్షలు ఖరీదు లేదు. లేకపోతే 4 ఇంతలు కలపండి, 5 ఇంతలు కలపండి, 10 లక్షలు. 35,000 ఎకరాలకి 35,000 కోట్లతో అయిపోదును. కానీ అలా వాళ్ళకి డబ్బు ఇచ్చేసి ఆ భూమి ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఉంటే ఒకవేళ ఆ భూమి రేటు పెరిగితే ప్రభుత్వ ఖజానా నిండుతుంది. ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్, సెంట్రల్ ప్రపోజ్ చేసినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ని ఎందుకు గౌరవ చంద్రబాబు గారు పక్కన పెట్టి తుంగలో దొక్కి ల్యాండ్ పూలింగ్ తెచ్చినారు? అంటే ప్రతి లాభంలో నా సామాజిక వర్గం తిని ఎదగాలనే, ప్రతి లాభంలో అంటే లక్షలు ఇచ్చి కోట్లు కొట్టేస్తారా? అరే 5 కోట్ల ఆంధ్రులు తినాల్సినటువంటి సొమ్ముని 29 గ్రామాల్లో ఉండే తమ ప్రత్యేకమైనటువంటి కొంత లెక్క సామాజిక వర్గమే తినాలనుకోవడం ఎంత కుళ్ళు, ఎంత కూతుందరో. ల్యాండ్ పూలింగ్ దేశంలో ఎక్కడా లేదు సార్, కొత్తగా ప్రతిపాదించారు. సిఆర్డిఏ చట్టం ఇక్కడ పెట్టాల, ఈయన పెట్టారు.
ఈయన పెట్టి సిఆర్డి ఆఫీస్ కట్టేసినారు. ముందు సిఆర్డి ఆఫీస్ కట్టేసినారు. సిఆర్డి ఆఫీస్ ప్రకారం ప్రతి ఏటా కౌలు ఇవ్వాల. రోడ్లు రోడ్లు లేకపోతే డ్రైనేజీలు, కరెంట్ ఇవన్నీ మనం చేకూర్చి వచ్చే లాభాల్ని మాత్రం కొంత లెక్క ఉండేటటువంటి సామాజిక వర్గం. అందుకనే గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అమరావతిని కదలనివ్వం, అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయి, మేము వచ్చి కూర్చుంటాం, మేము వచ్చి ధర్నా చేస్తాం, మేము వచ్చి శాంతియుతంగా పోరాడతాం అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారండి. అసలు 34,000 ఎకరాలతో పాటు 20,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది. ఈ రెండు కలిపి 54,000 ఎకరాలు. ఇవి కాక ఇంకా కూడా భూమి తీసుకుంటుంది. ఈ భూమిని తాకట్లు పెట్టేస్తున్నారు. సింగపూర్కి వెళ్ళి సింగపూర్ని ఇక్కడికి తెస్తానంటారు. అసలు ఎక్కడికన్నా ఈ దేశానికన్నా వెళితే సార్, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని అంటూ ఒక అద్భుతమైన పాట ఉంటుంది కదా సార్. అదంతా వదిలేసి ఆయన ఆయన సింగపూర్కి వెళ్ళి ఏం చెప్తారు తెలుసా? మీ సింగపూర్ ఎంత గొప్పదో, సిగరెట్ కాల్చేవాడు కూడా మీ సింగపూర్కి వచ్చాక సిగరెట్ కాల్చడం మానేశాడు, ఎంత గొప్పదో మీ దేశం. ఇదా చెప్పేది? ఇదే చెప్పేది. అక్కడ రూల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకుందాం రండి. అంతేగాని ఆ దేశానికి వెళ్ళి మన దేశాన్ని చీప్ గా మాట్లాడతారండి. ఆ దేశానికి వెళ్ళి ఆ దేశం గొప్పతనాన్ని డప్పులు కొట్టి చెప్తారేంటి? సో ఇటువంటి ఇటువంటి పుట్టిన మట్టి మీద కూడా ప్రేమ లేనివారు సింగపూర్ ని తెస్తారు, టోకియోని తెస్తారు, ఆస్ట్రేలియాని తెస్తారు, కెనడాని తెస్తారు, ఇంకా ఏ ఏ దేశాలు ఉంటో అన్ని దేశాలను తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో, అందున అమరావతిలో క్యాపిటల్ లో పెట్టేస్తారు. బట్ ఇవి పెట్టేది ఎప్పుడో, చూసేది ఎప్పుడో. అహనా పెళ్ళంట సినిమాలో గనక కోటా శ్రీనివాస్ కనుక ఎదురుగా కోడి నేలాడదీసి ఇలా తింటూ అదిగో సింగపూర్, అదిగో కనపడే బిల్డింగ్ టోకియో అంత ఎత్తు ఉంటది, మన డాబా మీద నుంచి చూస్తే ఆ లైటింగ్ కనపడది, బుర్జ్ ఖలీఫా, అబుదాబి, దుబాయ్ లోని కట్టడాలు కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తారు. ఈ మట్టి కోఆపరేట్ చేయాలి కదా సార్. మనం కోఆపరేట్ చేసినా మట్టి కోఆపరేట్ చేయాలి కదా. ఇంజనీర్లు కట్టరు సార్, ఇంజనీర్లు కట్టరు. Okay. శరవేగంగా పూర్తవుతది. 29 ఎలక్షన్ తర్వాత మీరు ఆ ఇంట్లో ఉండగలరా? మీరు ఆ ఇంట్లో ఉండగలరా? ట్రై చేయండి. 29 కల్లా మీరు ఇల్లు పూర్తి చేసుకోండి. ఆ ఇంట్లో ఉండగలిగే ధైర్యాన్ని చేయండి. నిరంతరం అక్కడే ఉండి ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఎదుర్కొనే సమస్యల నుంచి మీరు ప్రశ్నించండి. ఆ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటారో చూడండి. ఎన్ని రోజులు ఉంటారో చూడండి. సో సో ఎనీవే, ఇక్కడ జరుగుతున్న ప్రతి దాన్ని మనం ప్రశ్నించలేం, కానీ అమరావతిని గొప్పగా చూపించండి, అమరావతిని తీర్చిదిద్దండి అనే ప్రతి ఒక్కరికి మనం చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే, రానున్న 2-3 నెలల్లో అమరావతి ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకి డ్రోన్ కెమెరాల ద్వారా లైవ్ లో తెలుస్తుంది. సో ఈ నీళ్లు తోడడాలు అంటే ఎత్తిపోతల పథకం పోలవరంలో పూర్తవుతుందో లేదో గానీ ఈ అమరావతిలో ఎలా ఉంటుంది అనేది, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్రతి ఒక్క విద్యావంతుడు ఆర్టీవై వెయ్యాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, దీనికి ఎంత ప్రభుత్వ ఖజానా నుంచి బయటకు తీస్తున్నారు, ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది, ఇలా ప్రతి సంవత్సరం పెట్టాలా? ఈ ముప్పు ప్రాంతాల్లో రాజధాని నిర్మించడం తగునా? ఇవన్నీ కూడా విద్యావంతులు తెలుసుకొని ప్రజల్ని చైతన్యపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సెంట్రల్ ప్రతిపాదించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ని పక్కన పెట్టి ల్యాండ్ పులింగ్ ద్వారా కొంత సామాజిక వర్గాన్ని లక్షల నుంచి కోట్లకు తీసుకొచ్చి పడగలెత్తించి ఈ రోజు రాష్ట్రాన్ని అలాగ అట్టిపెట్టి ఉంచాలన్నటువంటి వీళ్ళ కుళ్ళు కుతంత్రాన్ని ఖచ్చితంగా తొక్కి పెట్టి నారదీసి మా విగ్గన్ అనుకుంటూ ముందుకొస్తున్నటువంటి గౌరవ జగన్ రెడ్డి గారు, ఇక రాజధాని రైతుల పరిస్థితి ఏంటి అంటే, ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి కాళ్ళు పట్టుకుంటారా మీ బాబు గారిని ప్రశ్నించి, రానున్న కాలంలో ప్రభుత్వాలు మారినప్పుడు ఏం జరుగుతుంది, మమ్మల్ని ఎలా ఆదుకుంటారు, మా బతుకు తెరిగేంటి, మాకు సెక్యూర్ ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను సార్.